अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रहमतिल लिल आलमीन सय्यिदिना व नबीना व क़ाइदिना मुहम्मद व अला आलिहि व सहबिहि व मन वाला इला यौमिद्दीन। क़ाल अल्लाहु अज़्ज़ व जल्ल फ़िल क़ुरानिल मजीद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम फमन शहिदा मिनकुमुश शहरा फल्यसुम। మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు। रमज़ान का महीना अल्हम्दुलिल्लाह 2 रोजे पूरे हो गए हैं और तीसरे रोजे में हम लोग हैं। अल्लाह सुब्हानहू व तआला से दुआ करें कि अल्लाह सुब्हानहू व तआला हमारे रोजे को, हमारे तरावीह को, हमारी इबादतों को और हमारी दुआओं को अल्लाह सुब्हानहू व तआला कबूल फरमाए। ये बहुत जरूरी। రమజాన్ మాసం అల్హమ్దులిల్లాహ్ ప్రారంభమైపోయింది। అల్హమ్దులిల్లాహ్ 2 ఉపవాసాలు పూర్తయిపోయి 3వ ఉపవాసంలో మనం ఉన్నాం కనుక మనం ఉపవాసం ఉన్నాం, ఇదే గొప్ప కథ। అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉన్న ఈ ఉపవాసాన్ని అల్లాహ్ సుబ్హానహు స్వీకరించి ఆమోద ముద్ర వెయ్యాలని మనం దినానంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో వేడుకోవాలి। అలాగే మన తరావీహ్ నమాజ్ ప్రార్థనలు కానీ, మనం చేసే దానా ధర్మాలు కానీ, చేసే దువాలు కానీ, వీటిని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆమోద ముద్ర వెయ్యాలని, స్వీకరించాలని మనపూర్వకంగా మనం వేడుకోవాలి। అదేవిధంగా గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట ఏంటంటే దావతు సాయిమ్ అంటే ఉపవాసి దువా। ఉపవాసి దువా అంటే ఏమిటి? మీరు సహరీ చేసింది మొదలు ఇఫ్తార్ చేసేంత వరకు, మీరు సహరీ చేసింది మొదలు ఇఫ్తార్ చేసేంత వరకు మీరు ఏ సమయంలో దువా చేసినా లా తురద్దు అంటే దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తిరస్కరించడం అనేది, రద్దు చేయడం అనేది జరగదు, తప్పకుండా స్వీకరిస్తాడు, తప్పకుండా స్వీకరిస్తాడు। అంటే ఇంతకుముందు మనం ఏంటంటే దానికి ఒక ప్రత్యేకమైన కొన్ని వేళలు ఉంటాయి, కొన్ని స్థలాలు ఉంటాయి అని మనం తెలుసుకునేవాళ్ళం। ఇప్పుడు మనకున్న గొప్ప అడ్వాన్స్ ఏంటంటే అల్హమ్దులిల్లాహ్ మనకు ఉపవాసం ఉన్నాము కనుక ఎంతసేపు ఉపవాసం ఉంటామో అంతసేపట్లో మనం ఎప్పుడు దువా చేసినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాడు కనుక ఖచ్చితంగా మన కోసం, మన పిల్లల కోసం, మన ఊరి వారి కోసం, మన దేశం కోసం అనగా ప్రస్తుతం మనం ఉంటున్న ఈ కువైత్ రాజ్యం కోసం కూడా మనం దువా చేయాలి। దువా చేయడం పిసినారితనం వహించకూడదు, ఎందుకంటే డబ్బు ఏమి అక్కడ ఖర్చు కాదు। रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि रोजेदार की दुआ रद्द नहीं की जाती, रोजेदार की दुआ रद्द नहीं की जाती। तो रोजेदार का मतलब क्या है? जब से आपने सहरी की है, सहरी से लेकर इफ्तार तक, सहरी से लेकर इफ्तार तक का जो वक्त है, ये जो लंबा वक्त है, जब भी आप दुआ करें हाथ उठा, ठीक है, अल्लाह सुब्हानहू व तआला आपकी दुआ कबूल फरमाएंगे। नहीं, रमजान के अलावा अगर आप देखें तो उसके लिए अलग औकात है, रोजा दुआ कबूल होने के अलग औकात है, लेकिन रमजान के महीने में ये खासियत जो हमें मिल रही है, फजीलत हमें जो मिल रही है, वो क्या है कि हम रोजेदार हैं, अल्लाह सुब्हानहू व तआला हमारे रोजे, हमारी दुआ को कबूल फरमाएंगे। तो क्या है, अपने लिए भी आप दुआ करें, अपने बच्चों के लिए भी दुआ करें, अपने गांव और मुल्क और जिस मुल्क में आप कमाई कर रहे हैं, कुवैत की भलाई और खैर के लिए भी दुआ हमें करना चाहिए। सलाम रहमतुल्लाह बरकात। तो आज जो है हम कुछ चीजें रोजे से जुड़ी हुई चीजें इंशाअल्लाह जानेंगे कि रोजे के मकासद क्या, क्यों हम रोजा रखते हैं, क्यों हम रोजा रखते हैं, మన ఉపవాసం ఎందుకు ఉంటున్నాము, వాటి గురించి కొన్ని విషయాలు ఇన్షాల్లాహ్ ఈ రోజు మనం తెలుసుకుందాం। ప్రథమంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిచ్చిన మాట ఏంటంటే లఅల్లకుం తత్తఖూన్, ఈ ఉపవాస దీక్ష వల్ల మీలో అల్లాహ్ ఎడల ప్రేమ, భయము అలాగే ఆశ జనిస్తాయని ఆశించబడుతుంది। అంటే మనం ఉపవాసం ఎందుకు ఉంటున్నాం? అల్లాహ్ను ప్రేమిస్తున్నాం కనుక ఉపవాసం ఉంటున్నాం। ఉపవాసం ఎందుకు ఉంటున్నాము? అల్లాహ్ మన పాపాల్ని మన్నిస్తాడన్న ఆశ ఉంది కనుక ఉపవాసం ఉంటున్నాం। ఉపవాసం ఎందుకు ఉంటున్నాము? అల్లాహ్ ఒకవేళ ఆయన ఆదేశాలను పాలించకపోతే శిక్షిస్తాడు అన్న భయంతో మనం ఉపవాసం। కనుక ప్రేమ, ఆశ మరియు భయం, ఈ మూడింటి కలయికతో వచ్చే తక్వా ఏదైతే ఉందో, ఈ తక్వా అనేది, దీన్ని మనం తెలుగులో మామూలుగా దైవభీతి అని అనువాదం చేసుకున్నాం। ఈ తక్వా ఏదైతే ఉందో ఇది లక్ష్యంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేర్కొనడం అనేది జరిగింది। కనుక మనం ఉపవాస ఉన్న సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే ప్రతి విషయం నుండి మనం ఏం చేస్తాము, ఏదైతే నిషేధించడంలో దూరంగా ఉంటాం। ముఖ్యంగా మూడు విషయాలు, ఒకటేంటి, ఆహార పానీయాల నుండి మనం దూరంగా ఉంటాము, అలాగే కామ వాంఛ నుండి మనం దూరంగా ఉంటాం, మూడవది ఏమిటండి
మన యొక్క చేతుల్ని కానీ మన శరీర అవయవాల్ని కానీ చెడు విషయాలకు జోలికి వెళ్లకుండా మనం ఏం చేస్తాము, కాపాడుతాం. గమనించండి, ఇవి 3 విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఉపవాసం వల్ల మనకు వనగూడుతాయి. रोजा जब हम रहते हैं तकवे की सिफत हमें हमारे अंदर आने, क्योंकि रोजे का मकसद क्या है, तकवा है. अगर तकवा हमारे अंदर नहीं आता तो रोजे से कोई फायदा नहीं है, क्योंकि अल्लाह सुब्हानहू व तआला हमसे जो चाहते हो ये कि हम रोजे के हालत में खाना पीना छोड़ दें, है कि नहीं. दूसरा, हमारी ख्वाहिशात को कुर्बान करें. तीसरा, हमारे जो जिस्म के आज़ा हैं, हाथ है, आंख है, ठीक है, ये सारे आज़ा से अल्लाह की नाफरमानी ना करें, अल्लाह की नाफरमानी ना करें. तो तकवा सबसे अहम मकसद है किसका, रोजे का. इसलिए अगर आप छोटा बच्चा भी रोजा है, आपके घर में रोजा है, आप उसको कुछ देकर बोलेंगे बेटा जाकर साइड में जाकर खा लो, तो वो नहीं खाएगा, क्योंकि उसको एहसास है कि मैं रोजे से हूं. अगर ये कहे कि अभी अबू अम्मी नहीं देख रहे हैं या आपके कोई भी चाचा बेचा कोई भी नहीं देख रहे, खा लो, तो वो जवाब देगा कि कोई नहीं देख रहा है तो अल्लाह देख रहा है. ठीक है ना. ये जो तकवे की सिफत है किसकी वजह से आ रही है, रोजे की वजह से आ रही. किसकी वजह से आ रही है, रोजे की वजह से आ रही. उसके बाद दूसरा जो मकसद है इसका वो है तज़कियतुन नफ्स, यानी हमारे नफ्स का तज़किया करना है, हमारे नफ्स का तज़किया करना है कि नहीं. जैसा कपड़ा हम धोते हैं ऐसे हमारे दिल को भी धोना है. अरे कपड़ा मैला हो गया तो क्या करते हैं, धोते हैं. ऐसे पहनेंगे तो देखने वाला क्या कहेगा, भाई क्यों गंदा लिबास पहना हुआ है कि नहीं, बोलते कि नहीं, बू आ रही है, बदबू आ रही है. ठीक है, तो दिल भी जो है ना, अगर आप धोएंगे नहीं, दिल भी अगर आप नहीं धोएंगे तो वो भी क्या है, मैला हो जाएगा, उससे भी बदबू आएगी, लोग आपके करीब नहीं आएंगे. चाहे कि आप जबरदस्त लिबास पहने हैं, कीमती अत्तर आप लगाए, सेंट लगाए, लेकिन आपका मामला अच्छा नहीं है, आपकी जुबान अच्छी नहीं है, आपकी बात अच्छी नहीं है, तो कोई आपके करीब नहीं आएगा, कितने मालदार क्यों ना हो. बात समझ में आ रही. तो रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, मन लम यदा कौल ज़ूर वल अमल बिही फलैस लिल्लाहि हाजतन फी अन यदा तामहु व शराबह. जो आदमी रोजा रहकर झूठ बोलना नहीं छोड़ता, झूठ पर अमल करना नहीं छोड़ता, गाली गलोच नहीं छोड़ता, गीबत नहीं छोड़ता, चुगलखोरी नहीं छोड़ता. रोजा है लेकिन चुगलखोरी कर रहा है, इधर की बात उधर पहुंचा रहा है. रोजे से है अपने भाई के पीठ पीछे उसकी बुराई कर रहा है. रोजे से है, ठीक है, लोगों की बुराइयों को तलाश कर रहा है, रोजों की बुराइयों को तलाश कर रहा है. तो ये जो कर रहा है रोजा रहकर, ऐसा जो करेगा उसके रोजे की या उसके भूख प्यास की जरूरत अल्लाह सुब्हानहू व तआला को नहीं है. वो भूखा प्यासा है, अल्लाह को इससे कोई लेना देना, इसलिए कि उसने बुराई को देखना नहीं छोड़ा, बुराई को सुनना उसने नहीं छोड़ा, बुराई करना उसने नहीं छोड़ा, बुरे रास्ते पर चलना उसने नहीं छोड़ा, बुरा सोचना उसने नहीं छोड़ा. तो क्या है, रोजे का दूसरा मकसद क्या है जी, हमारे नफ्स की तरबियत, हमारे नफ्स की तरबियत. ఉపవాస రెండవ లక్ష్యం ఏంటి, ఉద్దేశం ఏంటి, ఎందుకు ఉపవాసం ఉంటున్నామంటే మన స్వీయ సంస్కరణ, స్వీయ శిక్షణ, మనల్ని మనం ఉత్తములుగా తీర్చిదిద్దుకోవాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఎవరైతే ఉపవాసం ఉండి అబద్ధం ఆడుతారో, అబద్ధం ప్రకారం వ్యవహారం జరపడం అనేది ఆపరు. సరే, అబద్ధం అంటే ఏమొచ్చింది, ఒకరిని దూషించడం వచ్చింది, ఒకరిని ద్వేషించడం వచ్చింది, అలాగే చాడీలు చెప్పడం అనేది వచ్చింది, కూపీలు లాగడం వచ్చింది, వండొకరి వెనకాల వారి గురించి చెడుగా మాట్లాడడం అనేది వచ్చింది. ఇవన్నీ అబద్ధములు వచ్చాయి. ఇవన్నీ దేంట్లో వచ్చేసాయి, అబద్ధం. ఉపవాసం ఉండి ఇవన్నీ మనం చేస్తున్నామంటే మన ఆకలి దాహాల పట్ల అల్లాహకు ఎలాంటి శ్రద్ధ లేదు, ఆ అవసరమే, ఆ ఉపవాస అవసరమే అల్లాహకు లేదు అని ఎవరు చెప్పారండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక స్వీయ సంస్కరణ అనేది జరగకుండా, మన స్వీయ తర్ఫీదు అనేది జరగకుండా ఉపవాసం మనం ఉంటున్నామంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. దీన్ని బట్టి మనకే తెలిసింది, మనలో తక్కువ అనే గుణము జనించాలి, ప్లస్ మన స్వీయ యొక్క సంస్కరణ అనేది మనలో చోటు చేసుకోవాలి. సరేని, ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, మీరు ఎవరైనా ఉపవాసం ఉంటే అతను తిట్టకూడదు. ఏమన్నారని, అతను తిట్టకూడదు, అతను పరుష పదజాలాన్ని వాడకూడదు.
పరుషపడదని వాడు పౌరుషాన్ని తెప్పించే యొక్క మాటలు అనేది అతను అనకూడదు. ఒకవేళ ఎవడైనా అతన్ని తిడితే ఇన్సాఫ్ బహు, ఎవడైనా అతన్ని తిడితే లేదంటే గొడవకు వచ్చి ఎవరైనా గొడవ పడ్డానికి వస్తే అతను తన నిక్కచ్చిగా చెప్పేయాలి, ఇన్ని ఇమ్రఉన్ సాయిమ్, అయ్యా నీతో గొడవ పడేంత తేలిక గాని నీ తిట్టుకు మళ్ళీ తిట్టి నా నోరు పాడు చేసుకున్నంత యొక్క సమయం కానీ నా దగ్గర లేదయ్యా, నేను ఉపవాసిని వీటి జోలికి నేను వెళ్ళాను. विषय समझे। तो रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने क्या कहा, अगर आदमी रोजे से है तो गाली गलौज ना करे, किसी को गलत ना कहे। अगर कोई उसको गाली दे रहा है, अगर कोई उसको गाली दे रहा है, लड़ाई के लिए आ रहा है, आप गाली नहीं दे रहे, आप अपनी जगह सही है, लेकिन दूसरा आदमी गंदा है तो वो क्या है, गाली दे रहा है, गाली बक रहा है और आपसे आकर झगड़ा करने के लिए वो तैयार है। तो नबी रहमत सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया अगर कोई ऐसा कर रहा है तो आपको कह देना चाहिए कि देख भैया मेरे पास इतना वक्त नहीं है, इतना समय मेरे पास नहीं है, ना तेरे गाली के जवाब देने का समय मेरे पास है और ना ही तुझसे झगड़ने का वक्त मेरे पास है। मैं रोजेदार आदमी हूँ, मैं रोजेदार आदमी हूँ, मैं गाली नहीं देता, मैं झगड़ा नहीं करता। तो रोजे का दूसरा जो मकसद है वो क्या समझ में आया हमें, हमारे नफ्स की तरबियत, हमारे नफ्स की तरबियत। ठीक है जी। उसके बाद रोजे का तीसरा जो मकसद है वो है शैतान को पूरे तरीके से उसके असर को खत्म करना, शैतान के पूरे असर को खत्म करना। कैसे, नबी रहमत सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि शैतान इंसान के जिस्म में खून के साथ दौड़ते रहता है, जैसा फुल स्पीड दौड़ता है ना हमारे जिस्म में, ऐसा ही शैतान भी क्या है, खून के साथ उसी स्पीड के साथ वो भी दौड़ते रहता है। यानी जब हम खा पी रहे होते हैं तो शैतान ज्यादा हम पर हमला कर सकता है। जब हम रोजे से रहते हैं, खाते नहीं है, पीते नहीं है, तो खून का दौरान भी क्या होता है, स्लो होता है, खून का दौरान भी स्लो होता है, तो शैतान का असर भी क्या होता है हमारे ऊपर, कम होता है कि नहीं। अब देखें रोजा से अब नहीं है तब आपकी हालत कैसी थी, रोजे से आप है अब कैसी हालत। तो अब शैतान की आप नहीं सुन रहे, शैतान की आप नहीं सुन रहे हैं, क्यों, इसलिए कि आपको एहसास है कि मैं रोजे से हूं, अल्लाह मेरा परवरदिगार मेरा अल्लाह मुझे देख रहा है। बात समझ में आ गई। तो उपवास मूडो लक्ष्य ఏమిటంటే సోదరా, శైతాన్ దురాలోచనని మనం కంట్రోల్ చేయాలి। శైతాన్ దురాలోచనని ఎందుకు, దుష్ప్రేరణ కలిగించేవాడే కదా శైతాన్, పరి విధాలుగా ఆలోచనలు మన మెదడులో వస్తుంటాయి, అటన్నిటికీ చెడు ఆలోచనలు ముఖ్యంగా, కనుక అసలు ప్రేరకంగా ఎవడు ఉంటాడు, శైతానే ఉంటాడు। కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమనంటే మానవ శరీరంలో రక్తం ఎలా నరనరాల్లో రక్తం ఎలా ప్రవహిస్తుందో అంతే వేగంగా శైతాన్ కూడా పరిగెడుతుంటాడు, అతని ప్రవాహం కూడా అవుతుంది। అంటే మన ఆహార పానీయాలు ఎక్కువగా భోజిస్తూ అలా ఉన్నామనుకోండి, శైతాన్ ప్రభావం అనేది మన మీద ఎక్కువ అవుతుంది। ఎందుకంటే మీరు ఒక కుక్కని గమనించినట్లయితే అది గమనించండి, బాగా గమనించండి, కడుపు నిండిన తర్వాత మర్మాంగాన్ని నాకుతుంది। కనుక మనిషిలో సైతం కడుపు నిండినట్టే కోరిక రగులుతుంది, కడుపు మాడి నుండి కోరికలు పెద్దగా ఉండవు, అవునా కదా। కనుక ఇక్కడేమవుతుంది, ఉపవాసంలో మనం కడుపుని మార్చుకుంటున్నాం, ఆకలిని భరిస్తున్నాం, దాహాన్ని భరుస్తున్నాం, తినాలని ఉంది, తాగాలని ఉంది, దాహం ఉంది, ఆకలిని అయినప్పటికీ భరిస్తున్నాం। అంటే ఏం చేస్తున్నాం, మన మీద మనం కంట్రోల్ సాధిస్తున్నాం, ఫోకస్ సరేనా। అలాగే శైతాన్ మాట మనం శైతాన్ చెప్తున్నాం, తినారా తాగరా ఏమవుతుందిరా, జీవిత మజాలు జుర్రుకోరా అంటే ఆయన మనం ఏం చేస్తున్నాం, లేదు ఈ సమయం నుండి ఈ సమయం వరకు నా ప్రభు అనేది తినకూడదు, తాగకూడదు, అలాగే కామవంచకు దూరంగా ఉండమన్నాడు, కనుక నేను ఉంటున్నాను అంటే మనం శైతాన్ మాట అనేది వినడం లేదు, సరేని। ఇక చివరి యొక్క విషయానికి మనం వచ్చేద్దాం, అదేమిటంటే ఉపవాసపు అసలు యొక్క ఆశయాల్లో ఉద్దేశాల్లో ఒక ఆశయం ఏంటంటే పేదల బాధలు మనకు తెలుస్తుంది, పేదల ఆకలి బాధలు అనేవి మనకు తెలుస్తుంది, సరే। ఎందుకంటే సామాన్యంగా పంచదార ఇలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, ఇగరగనగా నాడుతుంటుంది, తేనె ఎలా తీయగా ఉంటుంది, ఇవన్నీ అనేది అర్థమవుతుందా, పంచదారే తినలేడు, పంచదారే తినలేదు, మనం ఎంత వర్ణించినా అది నోట్లో నీళ్లు రావచ్చేమో కానీ ఎలా ఉంటుంది ఆడికి ఎలా తెలుస్తుంది, ఇవేమి గంటల తరబడి ప్రసంగాలు చేయకుండా కాసింత పంచదార పలుపు తీసుకుని ఆ నోట్లో పడేసామనుకోండి ఆడికి అర్థమైపోతుంది, ఆడికి అర్థమైపోతాం లేదా, ఏమని పంచదార అంటే తీయగా ఉంటుంది,
చూసుకున్నాడు కూడా. అదేవిధంగా ధనికులు ఎవరైతే కోట్లలో పడగలెత్తి ఉంటారో, బాల్యం నుండి అసలు వారు ఎండ అనేది ఎరుగరో, అలాంటి ధనికులు ఎవరైతే ఉంటారో వారికి ఆకలి అంటే ఏం తెలుస్తా, పేదరికం అంటే ఏం తెలుస్తా, పేద సాధక బాధలు అంటే ఏం తెలుసా, తెలియదు. అలాంటప్పుడు ఉపవాసం అనేది అందరి మీద ఇది కదా, విశ్వాసులైన అందరి మీద ఉపవాసం ఇది. కనుక ధనికులు ఎప్పుడైతే ఉపవాసం ఉంటారో కడుపు కాలుతుంది. అదే ఒక్క పూట తిండికే మనం విలవిల్లాడిపోతాం కానీ ఏడాది శాంతం ముప్పూటలా తిండికి నోచుకొనిక అమాయక జనాలు ఎంతమంది ఉన్నారు అని ఆ స్పృహ వాడికి వచ్చి దయాగుణం మేల్కొంటుంది. అప్పుడు వారు ఏం చేసిన దాన ధర్మాలు చేసి ఆ నిరుపేదల్ని ఆదుకోవడం అనేది తన కర్తవ్యంగా వాడు భావించడం అనేది చాలా చేస్తారు. కనుక అదే మన రంజాన్ మాసంలో తిండి ఎక్కువైపోతుంది అంటారు చాలా మంది. కాదురైన సోదరులారా, దయాగుణం ఎక్కువైపోయింది ఇక్కడ. ఏమైంది, ఉపవాస దీక్షకుని తినిపించాలన్న గుణం ఎక్కువైపోయింది. అందువల్ల తిండి మీకు ఎక్కువ కనిపిస్తుంది. అంతేగాని దానికి కారణం ఏంటి, అసలు ఉపవాసము. సరే, కనుక ఇది ఇంకా ముందుకెళ్ళి పేద దేశాలు ఉంటాయి, పేద ప్రజలు ఉంటారు, పేద ప్రాంతాలు ఉంటాయి, ఆ ప్రాంతాన్ని కూడా ఆదుకునే దిశగా ఇది వెళ్ళాలి. ఇదే అసలు ఉపవాస యొక్క తన లక్ష్యం. సరే, ఇక रोजे की जो चौथी जो अहम ये है, क्या है, चौथा जो अहम मकसद है क्या है कि गरीबों की गुर्बत का एहसास, भूख का एहसास. किसका एहसास जी, भूख का एहसास. आपको भूख का एहसास है क्योंकि कभी मिलता है कभी नहीं मिलता है, तो भूख का एहसास है. लेकिन जो करोड़पति है, जो बिलियनियर है क्या, तो इनको भूख का एहसास है. कभी भूखे रहते हैं, उनको मालूम है कि गुर्बत क्या है, गरीब लोग कैसा रहते हैं, वो देखे ही नहीं होते. लेकिन इस्लाम एक ऐसा दीन है कि मालदारों पे भी रोजे को फर्ज किया है. जो करोड़पति है, बिलियनियर है, मिलियनियर, उस पर भी रोजा फर्ज है. अब रोजे में एक वक्त का खाना वो छोड़ रहा है तो क्या है, उसका पेट जल रहा है, तो उसको भूख का एहसास हो रहा है कि भूख चीज क्या होती है. एक वक्त की रोटी छोड़ने पर इतना जो है वो तिल मिला रहा है, तो साल भर कितने लोग हैं जिनको 2 वक्त की रोटी बल्कि 1 वक्त की रोटी भी नसीब नहीं होती. तो फिर मालदारों के दिल में क्या पैदा होता है, दया पैदा होती है, शफकत पैदा होती है, रहमत पैदा होती है. तो वो क्या करेगा, फिर वो जाएगा गरीबों की मदद करेगा, जो भूखे हैं भूखों को खिलाएगा, जो नंगे हैं उनको पहनाएगा, है क्या नहीं. तो रोजे की जो अहम मकसद है वो ये कि हम अपने से जो कमतर लोग हैं माली हिसाब से, ठीक है, सहूलियात के हिसाब से, उनका ख्याल हमें करना चाहिए, उनका ख्याल हमें करना है. मिसाल के तौर पर हम यहाँ इफ्तार कर रहे हैं, जो इफ्तार करा रहा ना उसको डबल सवाब मिल रहा है, उसको डबल सवाब मिल रहा है. अल्लाह ने हमको दिया है तो हमको क्या करना, हमारे गाँव में इफ्तार कराना, हमारे गांव में इफ्तार करना. 1 आदमी करो, 2 आदमी को करो, कोई जरूरी नहीं है 10-15 आदमी को कराए या बिरयानी खिलाएं या हजारों रुपया उसके पीछे हम लुटाएं, ऐसा कुछ भी जरूरी नहीं है. आप खजूर भी अगर दे रहे हैं, बहुत बड़ी चीज है. आपको वीडियोस आप देखते होंगे, खासकर मक्का मदीना में छोटी छोटी लड़कियां जो है खजूर हाथ में पकड़े हुए हैं और लोगों को दे रही है. इतनी बड़ी, इतनी अच्छी चीज है. नहीं, इफ्तार के बाद क्या करें, खजूर है ना, खजूर दे रही, कितना बड़ा सवाब है. तो हमारे बच्चों में भी कुछ भी नहीं होता, कम से कम खजूर हम बांटे, कुछ भी नहीं होता तो कम से अच्छा पानी हम शरबत बांटे, किसी भी तरीके से हम इफ्तार कराएंगे तो इंशाअल्लाह 1 रोजे का सवाब हमें मिलेगा. बहरहाल मुअज़्ज़ज़ सामीन, जो बात कहनी है वो ये कि रोजे के मकासिद है, रोजे के मकासिद है. बगैर मकसद के रोजा अगर हम रह रहे हैं तो रोजे से कोई फायदा नहीं है. 4 मकसद आपके सामने जिक्र हुए हैं. एक है तक़वा, दूसरा नफ्स की तरबियत, और तीसरा शैतान पर कंट्रोल, और चौथा क्या है, गरीबों का ख्याल हमें करना है. ఓకే సార్, 4 ఆశయాలు మనం పేర్కొన్నాము ఉపవాసానికి సంబంధించి. ఒకటి, మొదటిది ఏమిటి, తక్వా. రెండవది మన స్వీయ సంస్కరణ. మూడవది శైతాన్ యొక్క ప్రేరకాలను మనం తిప్పికొట్టడం. నాలుగవది పేదజనం, బడుగు బలహీన పరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాగోగులను మనం గమనించడం. అందులో అనాథలు వస్తారు, వితంతువులు వస్తారు, కానీ వికలాంగులు వస్తారు. వీరందరినీ మనం దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం ఎక్కడ ఇఫ్తార్ చేస్తున్నాం, మనకు అల్లాహ్ ఇచ్చాడు కదా, మన ఊర్లో కానీ మన పల్లెలో కానీ మనం ఇఫ్తార్ ఏర్పాటు చేయించాలి. అప్పుడు ఏమవుతుంది, మనకు డబల్ పుణ్యం అనేది అల్హమ్దులిల్లాహ్ లభిస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విషయాలకు మనం ప్రస్తావించుకున్నాం, 4 విషయాలు, వాటికి అనుగుణంగా మన ఉపవాసాన్ని మలుచుకునే సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ నేను ఆ మాటను పూర్తి చేస్తున్నా. अल्लाह सुब्हानहु व तआला जो भी बातें हमने यहाँ कही और सुनी है उस पर अल्लाह हम सबको अमल की तौफीक अता फरमाए. आमीन. आप आए
اور افطار بھی کریں، ساتھ میں کچھ اچھی باتیں بھی جو ہے سنیں، جس سے کیا ہے ہماری زندگی سنور سکتی ہے، آخرت بن سکتی ہے، جنت میں ہمارے لیے ایک عظیم محل اللہ سبحانہ و تعالیٰ تیار کریں گے. ٹھیک ہے جی، اوکے چلیے، جزاکم اللہ خیرا. سر یہ